మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. ప్రస్తుతం మనం మూసాపేట దగ్గర ఉన్న శ్రీరాములు థియేటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడికి భారీ స్థాయిలో మెగా అభిమానులు వచ్చి సినిమాను చూడడం జరిగింది. సినిమా గురించి కంప్లీట్లీ పాజిటివ్ టాక్ అయితే వస్తా ఉంది. సమకాలీన రాజకీయాల్లో ప్రస్తుత రాజకీయ నాయకుల తీరు ఎలా ఉంది, దాంతోపాటు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారు, రాజకీయ నేతల వల్ల ఎలా సఫర్ అవుతారు అనేది సినిమాలో శంకర్ కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఇదే సినిమాని 3-4 ఏళ్ల క్రితం వచ్చినట్టయితే ఇంకా బ్లాక్ బస్టర్ అయి ఉండేదని మెగా ఫ్యాన్స్ అయితే చెప్తా ఉన్నారు. అయితే అన్ని అంశాల పరంగా సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంజలి యాక్టింగ్ కానీ, లేదంటే సముద్రకన్ యాక్టింగ్ కానీ, సునీల్ యాక్టింగ్ కానీ, ఎవరి పరంగా చూసుకున్నా కానీ సినిమా మంచి పాజిటివ్ టాక్ అయితే ఇక్కడ నమోదు చేసింది. దీంతో పాటుగానే ఇంకా నెగిటివ్ ఏమి స్ప్రెడ్ చేయవద్దని దయచేసి మెగా ఫ్యాన్స్ కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమాని రాజకీయ నాయకుల క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది, దాన్ని బ్యూరోక్రాట్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఎలా డీల్ చేస్తారు అనేది సినిమాలో కళ్ళకు కట్టినట్టు శంకర్ చూపించారని, శంకర్ మార్క్ డైరెక్షన్ లో ప్రతిసారి ఇలాంటి ఎలివేషన్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయని, కరెంట్ అఫైర్స్ మీద ఆయన బాగా ఫోకస్ చేసి దీన్ని వివరించడం బాగుందని చెప్పేసి ఫ్యాన్స్ చెప్పడం అయితే జరుగుతూ ఉంది. సో ఫస్ట్ ఇప్పటి వరకు ఏపీ వ్యాప్తంగా కానీ, తెలంగాణ వ్యాప్తంగా కానీ ఇప్పటికే షోలు పడ్డాయి. సో ఇప్పటి వరకు పడిన షోలు మొత్తం మీద సినిమా అయితే మంచి పాజిటివ్ గా తెచ్చుకుంది. ఇక నుంచి మంచి ఇంకా ఎక్కువ కలెక్షన్ కాబట్టి అవకాశం ఉందని, సో ఇంకా రానున్న రోజుల్లో సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి హాలిడేస్ లో ఇంకా ఎక్కువ మంది ఫ్యాన్స్ వచ్చి సినిమా చూసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఏ యాంగిల్ లో చూసుకున్నా కానీ సినిమా మాత్రం మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుందని ప్రేక్షకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామకృష్ణతో లింగారెడ్డి, ఫిల్మీ బీట్, హైదరాబాద్.